ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్లు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్లు తుడిచావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో నా గుండె నాలో వేదన పడగా, గువ్వవలేనే మూల్గుచుండగా, నా గుండె నాలో వేదన పడగా, గువ్వవలేనే మూల్గుచుండగా వేదన చూసావు యేసు, ఏడవకు అన్నావు క్రీస్తు. వేదన చూసావు యేసు, ఏడవకు అన్నావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఎన్నో రాత్రులు విశ్రాంతి లేక, శ్రమయే సవాలై ఎదురు నిలువగా, ఎన్నో రాత్రులు విశ్రాంతి లేక, శ్రమలే సవాలై ఎదురు నిలువగా, నా ముందు నిలిచావు యేసు, నాకు నెమ్మదినిచ్చావు క్రీస్తు. నా ముందు నిలిచావు యేసు, నాకు నెమ్మదినిచ్చావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో
నిలువలేక నడకరాక నలుదిక్కులునే చూస్తూ ఉండగా నిలువలేక నడకరాక నలుదిక్కులునే చూస్తూ ఉండగా నా దిక్కు చూసావు యేసు, నాకు నడకనిచ్చావు క్రీస్తు. నా దిక్కు చూసావు యేసు, నాకు నడకనిచ్చావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్ళు తుడిచావు క్రీస్తు. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ ఎలా ఉన్నారు? నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవటానికి చాలా ఆశగా సిద్ధపాటు కలిగి ఉంటున్నారా? దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవా, మీ వందనాలు, స్తుతి స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రీతిగా ప్రభా నా తండ్రి, నా దేవా, 2024లో అయ్యా నా తండ్రి, మరి చివరి శుక్రవారం వాక్యం చెప్పడానికి మీరు చెబుతున్న కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రములయ్యా. నీ మాటలు వింటున్న నీ బిడ్డల్ని ఆదరించండి, దర్శించండి ప్రభా. మీ యొక్క అయ్యా నా తండ్రి కార్యాలతో మీ బిడ్డల్ని అయ్యా నా తండ్రి నింపమని, నాయన నా తండ్రి మీ దీనదాసురాలైన నన్ను మరుగుపరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, దేవునికి సమస్త మహిమ కలుగునగాక. ఈనాటి వాక్య ధ్యానము కీర్తనలు గ్రంథము 65వ కీర్తన 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ చాలామందికి బైబిల్ చదివే బిడలు, దేవుని గురించిన ఎరిగిన బిడలకి చాలామందికి ఈ యొక్క వాగ్దానం నోటెడ్. ఏమని అంటే, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు అని. అవును దేవుని బిడ్డలారా, మనం నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం కదా. నూతన సంవత్సరం అనే దయా కిరీటం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నూతన సంవత్సరం తర్వాత సంవత్సరం, లేకపోతే నెల తర్వాత నెల, వారం తర్వాత వారం, లేకపోతే ఒక రోజు తర్వాత మరో రోజు దేవుడు మనకి ఇస్తూ వస్తున్నాడు. అది దేవుని యొక్క దయ ద్వారా మనం పొందుకుంటున్న ఆయన ఇచ్చే దయా కిరీటం దేవుని బిడ్డలారా. అయితే చాలామందికి సమయం యొక్క విలువ తెలియక దేవుని బిడ్డలారా సమయాన్ని వృధా చేసుకుంటూ, చాలామందికి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నా ఏమీ సాధించకుండా, అసలు భయము లేకుండా, ఈరోజు నేనేం చేశాను, ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నాను, నేను ఎక్కడ ఉన్నాను, ఇప్పుడు దాకా ఏం చేశాను, దేవుడు నాకు ఈ సంవత్సరాలు, ఈ సమయము దేవుడు నాకు తన దయ ద్వారా అనుగ్రహిస్తున్న రోజులు అన్న సంగతి చాలామందికి గుర్తుండదు. చాలామంది మర్చిపోయి ఇష్టానుసారంగా సమయాన్ని వృధా చేసుకుంటూ సమయం యొక్క విలువ తెలియకుండా జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మనకెందుకు నూతన సంవత్సరాల్ని, మరో దినాన్ని, మరో నెలను దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ఇంకా భక్తిలో సరిగ్గా లేకపోతే నువ్వు మారు మనసు పొందకపోతే, ఇంకా మారు మనసు గురించి నీకు తెలియకపోతే, నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు ఇంకా రక్షణలోనికి రాకపోతే, నువ్వు రక్షించబడకపోతే, ఒకవేళ రక్షించబడిన నువ్వు భక్తిలో వెనకబడిపోతే ఆరని అగ్నికి వెళ్తావు అని. కాబట్టి దేవుడు నీకు సంవత్సరం తర్వాత సంవత్సరం ఆయన దయ ద్వారా నీకు నాకు మనకి ఇస్తూ ఉంటున్నాడు. మన ద్వారా ఇంకా ఏదో జరగాలి,
మనం ఇంకా ప్రభువుకి దగ్గర అవ్వాలి, మనం ఇంకా విడిచిపెట్టవలసింది ఏదో ఉంది, మన పట్ల ప్రభు యొక్క ప్రణాళిక ఇంకా ఏదో నెరవేర్చబడలేదు, నీ కుటుంబంలో రక్షణ కార్యాలు, ప్రభు కార్యాలు జరగాలి, ప్రభువుని ఇంకా నీ కుటుంబంలో ఉంటున్న వాళ్ళు ఎరగాలి అని దేవుడు మనకి సంవత్సరం తర్వాత సంవత్సరం ఇస్తూ ఉంటున్నాడు. అయితే మనము అది గ్రహించకుండా దేవుని బిడ్డలారా, సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో ఎలా ఉన్నా ఇష్టానుసారంగా జీవిస్తూ పాపపు బంధకాల్లో ఉంటూ, పాపపు కట్టడలో ఉంటూ, పాపంలో ఉంటూ ఇంకా రోజులు జరిగే కొలది దేవుడు నీకు తన దయ ద్వారా ఆయుష్ని పెంచుతూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, గాలి నీరు ఆహారం ఇచ్చి పోషిస్తూ ఉంటే ఇంకా ఉన్న భక్తిని కూడా కోల్పోతూ, భక్తిహీనతలోనికి వెళ్ళిపోతూ ఇష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు నీకు 2025 ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన దయ అనే కిరీటాన్ని నీ మీద పెడుతున్నాడు. అయితే ప్రతిరోజు ఆ కిరీటము యొక్క ఇలువ అనగా సంవత్సరము అనే ఆ యొక్క 365 రోజుల యొక్క ఇలువ నువ్వు గ్రహించి, దేవుని బిడ్డ ఇది దేవుడు నాకు తన దయ ద్వారా ఇచ్చిన దినాలని భావించి గ్రహించి, ఒకవేళ నువ్వు ప్రార్థనలో వెనకబడిపోతే, ఒకవేళ నువ్వు వాక్యం చెప్పే వ్యక్తివైతే, సావుకుడు అయితే, సావుకురాలువైతే, విశ్వాసివైతే, ఒకవేళ నువ్వు కుటుంబ బాధ్యత కలిగిన వ్యక్తివైతే, నీ మీద కుటుంబ భారం ఉంటే చాలా జాగ్రత్త కలిగి, ఇప్పుడు దాకా ఒకవేళ నీ కుటుంబాన్ని నిర్లక్ష్యంగా చేసావేమో, నీ కుటుంబాన్ని ఒకవేళ ఇబ్బంది పెట్టావేమో, నీ కుటుంబానికి సరైన పోషణ అందించలేదేమో, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను సరిగ్గా నెరవేర్చలేదేమో, ఒకవేళ ఈ దినం దేవుడే నాకు ఇచ్చిందని దేవుని ద్వారా నేను పొందుకుంటున్న రోజులు సంవత్సరాలని గ్రహింపు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా నీకు ఇష్టానుసారంగా సమయాన్ని, స్నేహితులని అక్కడని ఇక్కడని, లేదా కొంతమంది పొద్దుగూకులు మంచాలు, కొంతమంది పొద్దుగూకులు ఫోన్లు, కొంతమందికి పొద్దుగూకులు ఇంకా టీవీ, సమయం విలువ, అసలు ఈరోజు పొద్దులా అయిందో నాకే తెలియదు, ఇంత సమయం అయిందా అన్నట్లుగా సమయాన్ని వృధా చేసేవాళ్ళు ఉన్నారు. బిడ్డలారా, దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుని బిడ్డ దేవుని కొరకు ఎదురు చూడటానికి దేవుడు ఇచ్చాడు. అందుకనే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఇంకొక సంవత్సరంలోనికి నువ్వు అడుగు పెడుతున్నావంటే, దేవా ఈ సంవత్సరం నా జీవితంలో నువ్వు ఏం చేయబోతున్నావు ప్రభా, నీ కార్యం నేను ఎన్నో అడుగుతున్నాను ప్రభా, ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నాను ప్రభా, నా భర్త మార్పు కొరకు, నా బిడ్డల మార్పు కొరకు, లేదా నేను సరిగ్గా మారాలని, నా తల్లిదండ్రుల మార్పు కొరకు, జీవితంలో కోల్పోయింది మరలా పొందుకోవాలని, లేకపోతే పాపములో ఉంటే ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నాను ప్రభా, ఇది జయించలేకపోతున్నాను ప్రభా, ఈ పాపం మీద నాకు జయ జీవితం ఇవ్వు ప్రభా అని దేవుని బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యెహోవా కొరకు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు? 2025లో అడుగు పెట్టబోతున్నావు. నువ్వు దేని వైపు చూస్తూ అడుగు పెట్టడానికి ఇష్టపడుతున్నావు? దేవుని కొరకు ఎదురు చూస్తూ, దేవా మరో సంవత్సరం నాకు ఇస్తున్నావంటే నన్ను వాడుకోబోతున్నావు ప్రభా, నన్ను పైకి లేపబోతున్నావు, ఈ బంధకాలు తెంచబోతున్నావు, ఈ చీకట్లో నుంచి, ఈ యొక్క అనారోగ్యంలో నుంచి, ఈ అప్పుల్లో నుంచి, ఈ నిరాశలో నుంచి నన్ను పైకి లేపబోతున్నావు ప్రభా. ఎందుకంటే నువ్వు నా జీవితంలో కార్యం చేస్తావని, ఖచ్చితంగా నువ్వు చేయగలిగిన దేవుడు అని, నువ్వు చేయకపోతే నా జీవితంలో ఎవరి ద్వారా అది అవదని నువ్వు ఆశతో ఎదురు చూస్తూ ఉంటున్నావా? యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు ఏమవుతారంటే బలము, నూతన బలము పొందుతారట. ఒకవేళ మనుషుల కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఉన్న బలాన్ని, ఉన్న ధైర్యాన్ని, ఉన్న ఆస్తిపాస్తుల్ని కోల్పోయే, ఉన్న పరువు ప్రతిష్టతను కోల్పోయే పరిస్థితుల్లోనికి ఈ చుట్టూరుంటున్న మనుషులు నిన్ను నెట్టివేస్తారేమో. మోసపోకు దేవుని బిడ్డ, మోసంలో ఉన్నావేమో, ఎవరైనా నిన్ను భ్రమపరుస్తున్నారేమో. నీకెందుకు 2025 వస్తే నీ పరిస్థితి ఎంత నేను చక్కబెడతానని, నిన్ను పైకి లేపుతానని, నిన్ను ఉద్ధరిస్తానని, నిన్ను అక్కడికి తీసుకెళ్తానని, నీకు ఇది ఇస్తానని, అది చేస్తానని మనుషులు, అదంతా మోసం దేవుని బిడ్డ. మనుషుల్ని నమ్మకు, దేవుని కొరకు ఎదురు చూడు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూడాలి అని, ఎవరైనా దేవాతి దేవుడు నీ జీవితంలో నీ పక్షాన కార్యం చేయాలని, ఆయన నీ జీవితాన్ని కల్పించుకోవాలని, ఆయన నీ చేతుల్ని బలపరచాలని, ఆయన నీ కుటుంబాన్ని బలపరచాలని, ఆయన నీ భవిష్యత్తును బలపరచాలని, అంతేకాదు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచాలని, ఆయన నీ యొక్క పరిచర్యని బలపరచాలని, ఆయన నీ కుటుంబాన్ని బలపరచాలని, ఆయన బలపరిచే దేవుడు. ఆయన కొరకు ఎదురు చూసే వారిని ఆయన సిగ్గుపడనివ్వడు.
ఏదో ఒక రోజు ఎదురు చూస్తున్న నీ ఆశను తీర్చడానికి నీ జీవితంలోనికి ఆయన కార్యం చేయటం మొదలు పెడతాడు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. దేవుని కొరకు ఎదురు చూడు. నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న దేవుని బిడ్డ, మనుషుల్ని నమ్మటం మానేయి, మనుషుల మీద ఆనుకోవటం మానేయి. దేవుని వైపు, జీవం కలిగిన దేవుని వైపు. అందుకనే దేవుడు నీకు మరో సంవత్సరం ఇస్తున్నాడు. ఈ 2025 నీ జీవితంలో చాలా విలువైన సంవత్సరం అని ప్రతి అడుగు, ప్రతిరోజు, ప్రతి క్షణమును చాలా జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకంగా, చాలా జ్ఞానముతో నువ్వు ముందడగేయాలని. నీ జీవితంలో ఇప్పటిదాకా నష్టపోయావు, మనుషుల వైపు చూస్తూ, దేవుని వైపు చూడకుండా, దేవుని వైపు కనిపెట్టకుండా, దేవుని మీద ఆశ పెట్టుకోకుండా. కాబట్టి ఆ నష్టపోయింది మొత్తం నీ జీవితంలో భర్తీ అవ్వాలంటే, నువ్వు పొందుకోవాలంటే, నీ నోటిలో నవ్వు కలగాలంటే, నువ్వు అనుకున్నది సాధించాలి అంటే, నువ్వు బలవంతుడుగా, బలవంతురాలుగా ఉండాలి అంటే దేవుని కొరకు ఎదురు చూడు దేవుని బిడ్డ. ఆయన కొరకు ఎదురు చూసే బిడ్డల పక్షాన కార్యం చేసే దేవుడు. ఇంకా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఏమని అంటే, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన మీద ఆనుకునే వారికి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటూ దేవుని వైపు చూస్తూ ఈ యొక్క 2025లో అడుగు పెడతారో వారి జీవితం ఎలా ఉంటుందంటే, వారు నూతన సృష్టి అని. వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని వాక్యం చెప్తుందంటే, వాళ్ళు రూపాంతరం పొందుతారని. అవును, క్రీస్తుతో ఒకవేళ నువ్వు జీవిస్తే, క్రీస్తుతో 2025లో నువ్వు అడుగు పెడితే, నీలో, నీ కుటుంబంలో ఒక నూతనత్వం, నీలో ఒక క్రొత్తదనం. అది ఏంటి అంటే దేవుని బిడ్డ, క్రీస్తుతో నువ్వు ఉంటే నీ లోపల పాపానికి చోటు ఉండదు. నీ లోపల అల్లరి ఆత్మకి, చీకటి ఆత్మకి, ఈ దేహాన్ని ఎలా పడితే అలా ఇష్టానుసారంగా ఉపయోగించుకోవటానికి, సమయాన్ని వృధా చేసుకోవటానికి, నీకు నచ్చినట్లుగా జీవించడానికి నువ్వు ఇష్టపడవు. ఎప్పుడైతే క్రీస్తుతో నువ్వు ఉంటావో నీ మాటలో క్రొత్తదనం, నీ చూపులో క్రొత్తదనం, నీ ప్రవర్తనలో క్రొత్తదనం, నీ ఆలోచనలో క్రొత్తదనం, నీ ఇంటిలో ఒక ప్రశాంతత. ఎందుకంటే క్రీస్తుతో నువ్వు ఉన్నావు కాబట్టి. క్రీస్తు నీ హృదయ అంతరంగాల్ని మార్చాడు కనుక, క్రీస్తులాగా జీవించడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి నీ జీవితంలో నువ్వు అనుకున్నది, నువ్వు ఆశిస్తుంది ముందు పొందుకోవాలి అంటే నీలో మార్పు రావాలి బిడ్డ. చాలామంది హృదయంలో మార్పు లేకుండా, క్రీస్తుతో సరి అయిన సంబంధం లేకుండా ఈ న్యూ ఇయర్ వస్తే ఎన్నో అల్లరితో కూడిన పనులు, అల్లరితో కూడిన కార్యాలు, పాపముతో కూడిన దేవునికి వ్యతిరేకమైన పనులు, దేవుని కోపం, సంవత్సరాలు నీకు ఇస్తూ ఉండగా దేవుడు నిన్ను ప్రేమించి ఆ సంవత్సరాలు, ఆ రోజులు దేవునికి కోపం వచ్చేటట్లు ఆ సంవత్సరాన్ని ఉపయోగిస్తున్నావా? ఇంకా దేవునికి దూరం అయిపోయి దేవుని గాయాన్ని రేపేటట్లు నీకు సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చిన దేవుని మర్చి, నా ఇష్టం, నాకు నచ్చినట్లు, నా ఆలోచన, నా దేహం, నా డబ్బు, నా సమయం అనుకొని దేవుని బిడ్డ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటున్నావా? ఇంకా మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా అద్భుతమైన మాట దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీలో ఉంటున్న సంఘానికి రాపించాడు. ఏమని అంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏంటంట దేవుని బిడ్డలారా, వాళ్ళ పనులే కొత్తగా ఉంటాయి, వాళ్ళు తీసుకునే నిర్ణయాలే కొత్తగా ఉంటాయి, వాళ్ళు వేసే అడుగే కొత్తగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు క్రీస్తుతో ఉన్నారు కాబట్టి. దేవుని బిడ్డ, యెహోవా కొరకు ఎదురు చూడు, నూతన బలం పొందుకోబోతున్నావు. ఈ లోక మర్యాద, ఈ లోకాన్ని అనుసరించి కాదు దేవుని బిడ్డ, క్రీస్తుతో ఉంటే. రోమీయులకు రాసిన పత్రిక చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 12వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీ మనస్సు మారి. ఏం మారాలంట? నీ మనస్సు మారాలి. సంవత్సరాలు మారితే ఏమైంది? క్యాలెండర్ల మీద క్యాలెండర్లు పేజీలు తిప్పితే ఏం జరగదు. నీకు ఒక ఎంతేం లేదు, సంవత్సరాలు జరిగిపోతాయి అంతే. కానీ కార్యం జరగాలి అంటే, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, ప్రభు చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే, ఒక నూతన కార్యం, నూతన బలం, నూతన శక్తిని నువ్వు ఊహించని ఒక నూతన కార్యమును పొందుకోవాలి అంటే నీ జీవితంలో నీ మనసు మారాలి. మీ మనస్సు మారి
నూతన మగుటం వలన రూపాంతరం పొందుదురు. మనసు మారిందా? నీ మనస్సు మారకుండానే చాలాసార్లు చర్చికి వచ్చి వెళ్తూ కానుకలిస్తూ, లేకపోతే చాలాసార్లు చర్చిలకు వెళ్తూ స్నేహితులతో గడుపుతూ మందిరానికి వెళ్తూ ప్రార్థన చేసుకుంటూ మరలా పాపాన్ని విడిచిపెట్టకుండా నూతన సంవత్సరం రోజు ఒక నూతనమైన నిర్ణయం, నూతనమైన సంతోషం నీ కుటుంబంలో ఉందా? ఎంతమంది జీవితాలు సంవత్సరం నూతనమైందని, క్రొత్త సంవత్సరం అని, అది దేవుడు ఇచ్చిందని గ్రహింపు లేకుండా, సరైన ఆలోచన లేకుండా ఆ నూతన సంవత్సరం రోజే ఆ రోజే భయంకరంగా ఇష్టానుసారంగా జీవిస్తూ త్రాగుతూ, చాలామంది ఇళ్లలో ఇంటి పైన ఇంటి ముందు మంచి అద్భుతమైన స్టార్ ఉంటూ, ఆ స్టార్ ఇంట్లో పెట్టుకున్నావు బిడ్డ, కానీ ఆ స్టార్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఇంట్లో భయంకరంగా త్రాగుతూ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? నీ ఇష్టం అనుకుంటున్నావా? అయితే నా ప్రభు నీతోనే మాట్లాడుతుంది. యెహోవా కొరకు ఎదురు చూడు. అందుకు ఆయన ఇచ్చాడు నీకు మరో సంవత్సరం అనే నూతనమైన కిరీటం. దేవుని బిడ్డ, పాతవి మొత్తం నీ జీవితంలో సిద్ధపడు. నూతన సంవత్సరానికి ఇంకా కొద్ది రోజులే కదా, సమయం ఉంది. సిద్ధపడు, పాతవి వదిలిపెట్టు, దేవుని వైపు చూడు. నీ జీవితంలో పాతవి గతించిపోవాలి, అనగా పాపం గతించిపోవాలి, శాపం తొలగించబడాలి, నువ్వు మోకరించాలి, ప్రార్థన చేయాలి, నీ కుటుంబం బలపరచబడాలి, నీ కుటుంబం క్రీస్తు కొరకు నిలబడాలి, క్రీస్తుకు ఉపయోగపడేటట్లు నీ కుటుంబం ఉండాలి. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే, ఒకవేళ ఎన్నుకుంటే, దేవుడు నిన్ను ప్రేమించి దేవుడు నీకు రక్షణ ఇస్తే, ఆ రక్షణ నీ కుటుంబం అంతటికి సాక్షిగా నువ్వు ఉంటూ నశించిపోతున్న వాళ్ళని ప్రభు తట్టు త్రిప్పాలి అని, ప్రభు పని చెయ్యాలని, ప్రభు కొరకు వాడబడాలి అని, సమయాన్ని నీ పని నువ్వు చేసుకుంటూ, నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ, నీ చదువు నువ్వు చదువుకుంటూ, నీ వ్యాపారం నువ్వు చేసుకుంటూ ప్రభు పని కూడా చెయ్యాలి అని, అనేక మందిని ప్రభు తట్టు త్రిప్పాలి అని మరో సంవత్సరం అందుకే ఇచ్చాడు. కనుక మనుషుల కొరకు ఎదురు చూడకు. ఈ సంవత్సరంలో ఎవరో నాకు ఏదో చేసేస్తారని రాళ్ళు రప్ప చెట్టు గుట్టల వైపు చూడకు. శూన్యము దేవుని బిడ్డ, జీవం కలిగిన దేవుని వైపు చూడు. నేను కూడా ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా న్యూ ఇయర్ అంటే కొత్త బట్టలు, ఏముందిలే ఏదో ఆ రోజు ముఖ్యంగా స్వీట్ చేసుకొని తినాలి అంటే, ఇంకా సంవత్సరం మొత్తం కూడా తీయటి అనుభవాలతో ముందుకు సాగుతామని. నా జీవితంలో ప్రభువు లేనప్పుడు, నేను ప్రభు బిడ్డగా లేనప్పుడు, ప్రభువుకి నేను దూరంగా ఉన్నప్పుడు, ప్రభువుకి నేను వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ప్రభువుకి నేను ఆయస్కరంగా ఉన్నప్పుడు, అసలు ప్రభు ఎవరో, నాకేంటి ఆయన నా దేవుడు కాదని నేను ఆయనకి దూరంగా ఉన్నప్పుడు, నా జీవితంలో న్యూ ఇయర్ కావచ్చు, ఏ పండగ కావచ్చు, ఏదైనా ప్రతి దినము నా జీవితంలో దుఃఖముతోనే ఒక చీకటి, ఒక భయంకరమైన చీకటి, ఒక శాపం, అంధత్వం నా జీవితం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యెహోవా దేవుని కొరకు, దేవుని వైపు, దేవుడు ఒక తల్లి ద్వారా, మా యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు సెమీ క్రిస్మస్ ఈ నెల 21వ తారీఖు సెమీ క్రిస్మస్ జరుగుతూ ఉంటే, ఆ సెమీ క్రిస్మస్కి నేను పిలువబడ్డాను. ఆ ఇంటిగల్ల తల్లి ద్వారా వెళ్ళాను. ఆ రోజు నుంచి నా జీవితం మార్చబడింది. అక్కడికి వెళ్ళి కూర్చుంటే నా జీవితంలో ఉంటున్న చీకటి ప్రభు తొలగించాడు. నాలో పనిచేస్తున్న చీకటి, నాలో పనిచేస్తున్న దురాత్మ నన్ను నెమ్మదిగా లేకుండా, అసలు నేను ఏంటో, నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడో గ్రహింపు లేకుండా, దుఃఖము, వేదన, బాధ, నిరాశ, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, తలదించుకునే పరిస్థితులు, అవమానం, గొడవలు, గలిబిలి, అలాంటి స్థితిలో ఉంటున్న నా ప్రభువు ఆ రోజు నన్ను ఆకర్షించాడు. ప్రభు కొరకు ఎదురు చూడటం మొదలుపెట్టడం నేర్పించాడు. ఆయన కొరకు ఎదురు చూడటం మొదలుపెట్టిన తర్వాత నా జీవితంలో నేను దేవుని నమ్మి దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. దేవుని బిడ్డ, ఆనాటి నుండి నేటి వరకు ప్రతి దినము ఆయన నూతన బలం ఇస్తూ, మేము బలహీనులమే, ప్రతి ఒక్కరూ బలహీనులే. సేవకులు ఒక ప్రత్యేకత ఏం కాదు. దేవుని యొక్క బలం ప్రతి దినము దేవుడిస్తూ ఉంటాడు. నూతన బలం ప్రభు దగ్గర నుంచి పొందుకుంటూ, నూతనమైన ఆలోచనిస్తూ, ఆయన నిలబెడుతూ, నడిపిస్తూ, అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, సమయాన్ని వృధా చేసుకోకుండా, సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, చాలామందికి డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు, చాలామందికి నీళ్ళు ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు, చాలామందికి నూనె ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు, చాలామంది గ్యాస్ ఎలా వాడుకోవాలో తెలుసు. కానీ చాలామందికి ఒకవేళ అది అయిపోతే మరలా తెచ్చుకోవచ్చు. కానీ చాలామందికి సమయాన్ని ఎలా ఖర్చు పెట్టాలో
తెలియదు. సమయాన్ని ఊరికనే పోనిచ్చుకుంటూ ఒక్క మేలు కూడా ఈ సంవత్సరం కూడా వృధాగానే. అయితే నా ప్రభువు ఈ సంవత్సరం నీ జీవితం 2025 నీ జీవితం వృధాగా పోకూడదని, నీ జీవితంలో ప్రతిరోజు కూడా ఒక నూతన బలం పొందుకునే వ్యక్తిగా, నూతన కార్యం నీ జీవితంలో నువ్వు చూసే వ్యక్తిగా ఉండాలి అని, ప్రభు కొరకు నువ్వు ఎదురు చూడాలని, ప్రభు వైపు నువ్వు తిరగాలని, ప్రభువును నువ్వు నమ్ముకోవాలని, ఆధారపడాలని, ప్రభు మీద మారుమనసు పొందాలని, రక్షణ పొందాలని ప్రభు నీకు నూతన సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చాడు. మరి ఈ సంవత్సరం అనే దయాకిరీటాన్ని జాగ్రత్తగా నీ మీద దేవుని యొక్క దయాకిరీటం దయ ఉండునట్లుగా దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతావా? ఈ మాటల్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన. దేవా మీ కొందనాలు, స్తోత్రములయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త మీ కొందనాలయ్యా. అయ్యా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారని చెప్పారయ్యా. అవునయ్యా, బలహీనులమయ్యా, ఎప్పటికప్పుడు బలహీనమవుతూ ఉంటామయ్యా. కానీ నీ మాటలే మమ్మల్ని బలపరుస్తాయి, నీ మాటలే మమ్మల్ని ధైర్యపరుస్తాయి, నీ మాటలే మమ్మల్ని ఆదరిస్తాయి. మీ మాటలు ఒక అడుగు మేము ముందుకేసేటట్టు చేస్తాయి అయ్యా. ఈ నీ మాటలు వింటున్న నీ బిడ్డలు ప్రభా సమయాన్ని వృధా చేసుకుంటూ ఈ సంవత్సరం ఏముందిలే, ఇంకా వచ్చే సంవత్సరం కూడా అంతే కదా అని ఒక నిరాశలో ఉంటే, నీ కొరకు ఎదురు చూసి నూతన బలం నీ దగ్గర నుంచి వచ్చే నీ బలము పొందుకొని బలమైన కార్యాలు వారి జీవితంలో జరుగునట్లు చేయనట్లు, ముఖ్యంగా రక్షణ కార్యాలు, మారుమనసు, పాప పశ్చాత్తాపం కార్యాలు జరుగునట్లు కృపను చూపమని, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఎవరైనా బలహీనులుగా ఉంటే తాకమని, మొట్టమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016, 92900953001.